కొత్తపల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం గెలుపుకి కీలకంగా పనిచేసిన సీనియర్ ద్వితీయ శ్రేణి నాయకుడు మైనార్టీల ఓటు బ్యాంకులో పట్టుగల షేక్ ఇమ్రాన్ టీడీపీ నుండి బయటపడి ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంధం ప్రసన్నాంజనేయులు చొరవతో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసిన ఇమ్రాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని ఇమ్రాన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, అక్కడంతా కూటములు పెత్తందారులదే హవాగా నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నేడు పార్టీలో చేరిన వీరికి తాము పార్టీలో వార్డులో సముచిత గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. గతంలో 22వ వార్డులో టీడీపీ నాయకుడు పట్టణ నేత మలిశెట్టి వెంకటేశ్వర్లకు కుడిభుజం లాంటి చిన్ని అనే మాజీ కౌన్సిలర్ గెలుపుకు కీలకంగా వ్యవహరించిన నాయకుడుగా ఇమ్రాన్ గుర్తింపు పొందడం జరిగింది. ఇతని రాకతో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చాటినట్లయిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. నా పేరు ఇమ్రాన్. టీడీపీలో నుంచి పుట్టి పెరిగినప్పుడు టీడీపీకి చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మాకేమీ టీడీపీకి ఏమి రాలేదు, పథకాలు ఏమి గౌరవం ఇవ్వలేదు. టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అయినా కూడా అక్కడ రౌడీయిజము సరిగ్గా పట్టించుకోకుండా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా అట్లా చేస్తున్నారు. కొద్దిగా బాధ కలిగి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వల్ల అది కొద్దిగా బాధ కలిగి వైసీపీలోకి వచ్చి చేరాను. దాంట్లో టీడీపీ అయినా కానీ మాకు ప్రసన్న అన్న, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న అన్ని పథకాలు అందుబాటులో ఉండి అన్నీ చేస్తున్నారు.